ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీకందరికీ ప్రేమతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ఒకసారి దేవునికి స్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విన్న తర్వాత మర్చిపోవాకండి. వినటం ఎంత ముఖ్యమో విన్న మాటలు గుర్తుపెట్టుకోవటం కూడా అంతే ముఖ్యం. వినండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు విన్నారు, మర్చిపోయినారు. ఏమండి, మర్చిపోవటం వల్ల లాభము కంటే నష్టమే ఎక్కువ. ఎందుకు? బైబిల్ ఏం చెప్తుంది? వాక్యమును వినువారు మాత్రముగా మీరుంటే మిమ్మల్ని మీరే, ఎవరు మిమ్మల్ని మోసం చేయాల్సిన పనులే, మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుంటున్నారు అంతే. కాబట్టి వాక్యాన్ని వినటం ఎంత ముఖ్యమో విన్న వాక్యాన్ని గుర్తుపెట్టుకోవటం అంతే ముఖ్యం. వాక్యాన్ని గుర్తుపెట్టుకోవటం ఎంత ముఖ్యమో గుర్తుపెట్టుకున్న వాక్యానుసారంగా నడవటం అంతే ముఖ్యం. వినటము ముఖ్యమే. చెప్పండి, వినటము ముఖ్యమే. ఉన్నాయా నోర్లు? మరి ఉంటే చెప్పండి. వినటము ముఖ్యమే. విన్న మాటలు గుర్తుపెట్టుకోవటం ముఖ్యమే. గుర్తుపెట్టుకున్న మాటల ప్రకారంగా నడుచుకోవటం. ఈ మూడిట్లలో ఏది లేకపోయినా మనల్ని మనమే రైట్. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 5వ చరణాన్ని చదువుదాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. మరొకరు చదవండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. ఈరోజు ఇదే వాగ్దానం చెప్పాను నేను. లజ్జింపకపోవును అను మాటకు సిగ్గుపడక ఉండును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తన రాసిన వాడు ఎవరంటే ఎవరండి? ఎవరు? దావీదు. దావీదు ఈ కీర్తన రాశాడు. దావీదు ఈ కీర్తన రాయటానికి కారణం ఏంటి? ఈ కీర్తనను రాసే సమయానికి దావీదు యొక్క పరిస్థితి ఏమిటి? ఆ కీర్తన పై భాగంలో మనకు కనబడుతుంది. చదవండి. 34వ కీర్తన పై భాగంలో ఉంటుంది. అందరూ తీయండి, చదవచ్చిన వాళ్ళందరూ తీయండి. చూడండి. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. బాగా వినండి. దావీదు అబీమెలెకు అనేటువంటి రాజు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించాడు. వెర్రివాడంటే పిచ్చి పట్టినవాడు,
వెర్రివాడంటే పిచ్చి పట్టినవాడు. దావీదు పిచ్చి పట్టిన వానిలాగా ప్రవర్తించాడంట. అసలు దావీదు ఎవరు? దావీదు ఎవరు? ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకించబడినవాడు. ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండటానికి దేవుని చేత అభిషేకించబడినవాడు, ఎన్నుకోబడినవాడు దావీదు. దావీదును దేవుడు ఎన్నుకునే సమయానికి దావీదు ఏం చేస్తున్నాడు? గొర్రెలను కాచుకుంటున్నాడు. గొర్రెలు కాచుకుంటున్నటువంటి దావీదు ఏమండి, ఎంతో కొంత కష్టం ఉన్నప్పటికీ గొర్రెలు కాచుకునే ఆ సమయము దావీదు ముసలుడు కాదు, చిన్న యవ్వనుడు. యవ్వన కాలంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి గొర్రెలు కాయటం అన్నది సరదా, చాలా సరదాగా ఉంటుంది. పైగా దావీదు చేతిలో ఎప్పుడు కూడా ఏముంటుంది? సితార ఉంటుంది. పాటలు పాడుకుంటూ దావీదు చేతిలో ఒడిసెల ఉంటుంది. చాలా సరదాగా సాగుతున్నటువంటి ఆయన జీవితాన్ని దేవుడు ఉన్నట్లుండి రాజుగా అభిషేకించాడు. సమూయేలు ప్రవక్తను పంపించి రాజుగా అభిషేకించాడు. మరి రాజుగా అభిషేకించబడినటువంటి దావీదు ఈ కీర్తన రాసే సమయానికి ఎలా ఉన్నాడు? పిచ్చి పట్టినోలాగా ప్రవర్తించాడంట. నిజానికి పిచ్చి పట్టలేదు, కానీ పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తించాడు. తిక్కలోని మాదిరి వెర్రోనిలాగా ప్రవర్తించాడు. నేను ఈ అధ్యాయం చదివేటప్పుడు, ఈ కీర్తన చదివేటప్పుడు నిన్న వాగ్దానం చెప్పాను. ఆ తర్వాత పైన ఒకసారి చూస్తే నాకు ఆ విషయం కనబడింది. దావీదు వెర్రివానిలాగా ఎందుకు ప్రవర్తించాడు? మనకు ఎంతవరకు తెలుసు దావీదు గురించి అంటే, దావీదు గొలియాతును చంపాడు, దావీదు సింహాన్ని చంపాడు, దావీదు ఎలుగుబంటిని చంపాడు, దావీదు బత్షెబతో పాపం చేశాడు, దావీదు ఊరియాను చంపాడు. ఇలాగ మనకు తెలుసు. కానీ దావీదు ఒకానొక సందర్భంలో పిచ్చిపట్నంలాగా ప్రవర్తించాడు. వెర్రివాన్లాగా, తిక్కలేసినలాగా ఒక రాజు ఎదుట ప్రవర్తించాడు. ఎందుకు? ఆ తర్వాతనే ఈ కీర్తన రాశాడు. ఏమని? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడును సిగ్గుపడవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఈ కీర్తన రాయటానికంటే ముందు దావీదు పరిస్థితి ఏంటి? పిచ్చివాన్లాగా ప్రవర్తించాడు, వెర్రివాన్లాగా ప్రవర్తించాడు. పిచ్చివాని ప్రవర్తన ఎలా ఉంటుంది మనకు తెలుసు. ఆ సంఘటన మనం ఒకసారి చదువుదాం. పరిశుద్ధ గ్రంథం లోపలికి వెళ్ళి సమూయేలు మొదటి గ్రంథంలో మనకు ఆ విషయాలన్నీ కనబడతాయి. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం. ప్రియులారా, అబీమెలెకు రాజు యొక్క మరొక పేరు ఏంటంటే ఆకీషు రాజు. ఆకీషు, అతని పేరు ఆకీషు. ఆకీషునే అబీమెలెకు అంటారు. ఈ ఆకీషు రాజు లేదా అబీమెలెకు రాజు ఎవరు అంటే ఇశ్రాయేలీల రాజు కాదు, ఫిలిస్తీయుల రాజు. ఫిలిస్తీయులకు ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పుడు కూడా సరిపోదు. మీరు రాజుల గ్రంథాలు, యుద్ధాలన్నీ చదివితే ఇశ్రాయేలీలు ఎప్పుడు కూడా ఫిలిస్తీయులతోనే యుద్ధం చేస్తున్నారు. గొలియాతు ఎవరు? ఏమంటే గొలియాతు ఎవరండి? ఎవరు? ఫిలిస్తీయుడు. గొలియాతు ఫిలిస్తీయుడు. గొలియాతును దావీదు ఎందుకు చంపాడు? ఎందుకు చంపాడండి? తన ప్రజలైన ఇశ్రాయేలీల మీదికి యుద్ధానికి వచ్చినప్పుడు, నా ప్రజల మీదికి వస్తావా? మేము సున్నతి పొందిన వాళ్ళం, మేము దేవుని జనాంగం,
దేవుని జనాంగమైన మా మీదికి సున్నతి లేని అన్యుడవైన నీ వస్తావా అని పరాక్రమము కలిగిన వాడై ఫిలిస్తీయుడైన గొలియాతును చంపాడు. గొలియాతు చనిపోయిన తర్వాత ఫిలిస్తీయుల సైన్యము పారిపోయింది. అప్పుడే ఇశ్రాయేలు ప్రజలు పాటలు పాడారు. ఏమని? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను సంహరించాడు అని ఊరేగించుకుంటూ వచ్చారు దావీదును. వాస్తవానికి దేవుడు దావీదును అభిషేకించిన తర్వాత గొర్రెలు కాసుకుంటూనే ఉన్నాడు. మళ్ళీ కొద్ది రోజులకు ఏమైందంటే సౌలుకు దయ్యం పట్టింది. ఏం పట్టింది? దయ్యం పట్టింది. సౌలుకు దయ్యం పట్టినప్పుడు ఆ దయ్యాన్ని విడిపించటానికి ఎన్నో మంత్ర విద్యలు ప్రదర్శించారు. ఎంతోమంది భూత వైద్యులు వచ్చి చూశారు, కానీ ఏమాత్రం దయ్యం పోలేదు. అప్పుడు సౌలు దగ్గర ఉన్న కొంతమంది చెప్పారు, యెష్షయి కుమారుడు ఒకడున్నాడు. యెష్షయికి 8 మంది పిల్లలైతే, కొడుకులైతే, వారిలో చివరోడు ఒకడున్నాడు. వాడు సితారా తంబుర భలే వాయిస్తాడు. అతన్ని పిలిపించుకొని వాయించుకుంటే మీకు మనసుకు నెమ్మది ఉంటుంది అని చెబితే దావీదును పిలిపించుకొని సౌలు సితార వాయించుకుంటున్నాడు. దావీదు ఎప్పుడైతే సితార వాయించటం మొదలు పెట్టాడో సౌలులో ఉన్నటువంటి దయ్యము బయటికి వెళ్ళిపోవటం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. మరలా దావీదు సితార వాయించటం మానుకొని ఇంటికి వెళ్ళగానే మరలా దయ్యము సౌలులోకి జొరబడటం మొదలుపెట్టింది. ఇలాగ కాదని చెప్పేసి సరాసరి దావీదును తన దగ్గరే పెట్టుకున్నాడు సౌలు. ఇక దయ్యం పట్టినప్పుడల్లా దావీదు పని ఏంటి? అందుకే నేను మా వాడికి కూడా చెప్తుంటా, కీబోర్డు వాయించేటప్పుడు, సంగీతంలో కూడా శక్తి ఉంది నాన్న. నీవు దేవుడు నీకు ఇచ్చిన కృపావరాన్ని నువ్వు దేవుని కొరకు మనసారా ఉపయోగించుకో. నువ్వు ఆత్మతో వాయించినప్పుడు, దేవుని భయము కలిగి వాయించినప్పుడు, నీవు కీబోర్డు ప్లే చేస్తూ ఉండగా దేవుడు అనేక అద్భుతాలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదు సితార వాయించినప్పుడు సౌలులో ఉన్న దయ్యం ఎలాగ వెళ్ళిపోయిందో, నీవు కీబోర్డు ప్లే చేస్తే కూడా బాధలో, శోధనలో దేవుని మందిరానికి వచ్చిన వారి హృదయము నెమ్మదిపరచబడాలి. నీ సంగీతం వింటూ ఉన్న వాళ్ళకి లోపల ఒక తెలియని ఆనందం కలగాలి. కాబట్టి నువ్వు జాగ్రత్త, దేవుడిచ్చిన తలాంతును బూడ్చిపెట్టుకోవద్దని చెప్తుంటే అప్పుడప్పుడు వారికి. నాకు చాలా ఇష్టం. సంగీతంలో ఏముంది? ప్రార్థనలోనే శక్తి ఉంది అంటుంటారు కొంతమంది. సంగీతంలో శక్తి లేదా? పాటలు పాడడంలో శక్తి లేదా? పౌలు శీలలు ఏం చేశారు? చెరసాలలో బంధించబడి ఉన్నప్పుడు ఏం చేశారు? పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. ఈడ సంగీతం వాయిస్తూ ఉంటే దావీదు సౌలులో ఉన్న దయ్యం వెళ్ళిపోయినట్లుగా, పౌలు శీలలు దేవుని పాటలు పాడుతూ ఉంటే సంఖ్యలు ఊడిపడ్డాయి, చెరసాల బ్రద్దలైపోయింది, భూకంపం వచ్చింది. కాబట్టి ప్రార్థనలో మాత్రమే కాదు, పాటలలో శక్తి ఉంది, సంగీతం వాయించడంలో శక్తి ఉంది. కాబట్టి పాటలు పాడేవారు, సంగీతం వాయించేవారు ఏదో అలాగ మీరు పాడేయకండి. ఆత్మతో సత్యముతో పాడండి. నిజంగా దేవునికి మహిమ కలగాలి. మన టాలెంట్ ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరు మనల్ని శబాసనాల్సిన పని లేదు. జీవము కలిగిన దేవుడు మన సంగీతం విని, మన పాట విని హృదయములో ఉల్లసించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శక్తిని మనము బయటికి వచ్చే విధంగా మనము సాధన చేయాలి దేవుని కొరకు. ఎందుకు నేను ఈ విషయాలు చెబుతున్నానంటే, దావీదు సితార వాయించినప్పుడు సౌలులో ఉన్న దయ్యము వెళ్ళిపోయి సౌలుకు నెమ్మదొచ్చింది. ఇక ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. ఇక కొద్ది రోజులకు యుద్ధాలు మొదలయ్యాయి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు దావీదు వాంచుతున్నాడు. యుద్ధం వస్తే రాజు ఎక్కడికి వెళ్ళాలి? యుద్ధానికి వెళ్ళాలి. ఆయన యుద్ధానికి వెళితే ఆడొస్తుంది దయ్యం. అప్పుడు ఏం చేశాడంటే, బైబిల్లో రాయబడింది, మొదటి సమూయేలు గ్రంథం 16:21లో
దావీదును ఏం చేశాడంటే, నాయనా నేను యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఆడొస్తుంది నాకు సమస్య, కాబట్టి నువ్వు కూడా నా ఎమ్మడి రా అని తన ఆయుధాలు మోసే పనిలో నియమించాడు. తన కత్తిని, తన డాలును, తన ఈటెను అన్నిటిని కూడా మోసేవాడు ఎవరంటే దావీదు. సౌలు ఏ యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధానికి మోసుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ ఏదైనా వస్తే వెంటనే హల్లెలూయా హల్లెలూయా. అలాగా దావీదు యొక్క జీవితం మొదలైంది. సౌలుకు దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి సితార వాయించేవాడుగా చేరిన దావీదు, తర్వాత సౌలు యొక్క ఆయుధాలు మోయువాడుగా మారినటువంటి దావీదు, గొలియాతు వచ్చినప్పుడు గొలియాతును చంపటము ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరూ అతన్ని గౌరవించటం, పొగడటం చూసినటువంటి సౌలు అతన్ని ఉరిగా ఉండటం కోసం అతని కూతురునిచ్చి పెళ్లి చేశాడు. ప్రేమతో కాదు, మామూలుగా ప్రేమతో మన కూతురునిచ్చి పెళ్లి చేస్తాం. అల్లునికి ఏ కష్టం వచ్చినా ఎవరు చూసుకుంటారు? ఇంట్లో తల్లిదండ్రులు చూసుకోకపోయినా అత్తమామలు మంచోళ్ళు అయితే అల్లునికి ఏ కష్టం వచ్చినా చూసుకుంటారు. ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం అండి? బిడ్డ కోసం. అల్లుని మీద ప్రేమ లేకపోయినా బిడ్డ మీద ఉన్న ప్రేమ కోసం అల్లుని చూసుకుంటారు. కానీ ఈయనేం చేశాడంటే, దావీదుకు ఉరిగా ఉండటానికి, భార్య భర్తకు ఉరి ఎప్పుడైతుంది? ఏమండి భార్యలారా ఉన్నారా? మీరు మీ భర్తలకు ఏం కావాలి? ఎందుకోసం పెళ్లి చేసుకున్నారు? దేవుడు భార్య దొరికిన వానికి మేలు దొరికెను అంటే, ఇప్పుడు భార్యలు భర్తలకు ఉరిలాగా తయారైపోయారు. అసలు ఈ సౌలు పెళ్లి చేసిందే అందుకు. అయితే మీకాలు మంచిదే, ఆమేన్. అంత మంచిది కాకపోయినా మొత్తానికి మంచిదే. భర్తను తండ్రి చంపాలని చూస్తున్నాడని విని దావీదును తప్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా తండ్రి నిన్ను చంపాలని చూస్తున్నాడయ్యా, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఇక అక్కడ మొదలవుతుంది దావీదు పరుగు. ఇంకా పరిగెత్తుతాడు, అరణ్యములో పరిగెత్తుతాడు, కొండలల్లో, పర్వతాలలో. మీరు సమూయేలు గ్రంథం అంతా చదవండి, మొదటి గ్రంథం అంతా చివరికి వచ్చేదాకా, సమూయేలు మొదటి గ్రంథం చివరికి వచ్చేదాకా పరిగెత్తుతూనే ఉంటాడు. దావీదును చంపటానికి మామైనటువంటి సౌలు వెంటబడుతూనే ఉంటాడు. ఎందుకంటే నా తర్వాత ఈడు రాసేటట్లున్నాడు కాబట్టి ఇన్ని లేపేయాలి అని పరిగెత్తుతాడు. ఎంత పరిగెత్తుతాడంటే, ఒకానొక సందర్భంలో తినటానికి తిండి లేకపోతే అడుక్కోవడానికి పంపించాడు. కొంచెం అన్నం పెట్టంటే అడిగినట్టే కదా, అడుక్కున్నట్టే కదా. తినడానికి తిండి లేకుండా కూడా అడుక్కునేటువంటి పరిస్థితులకి వెళ్ళిపోతాడు. ఎక్కడుండేవాడు? ప్రశాంతంగా గొర్రెలు కాసుకుంటా, పాటలు పాడుకుంటా, చెట్టు కింద పండుకొని సంతోషంగా గొర్రెలను పిలుచుకుంటా, డ్ర అనుకుంటా ప్రశాంతంగా ఉండవలసినటువంటి దావీదు కుటుంబాన్ని వదిలేశాడు, భార్యని వదిలేశాడు, తల్లిదండ్రులను వదిలేశాడు, అందరిని వదిలేసి అరణ్యాల పాలయ్యాడు. పరిగెత్తుతున్నాడు కొన్ని సంవత్సరాలు. ఎక్కడ ఉంటే ఎవడో ఒకడు చూడడం, అదిగో దావీదు అక్కడ ఉన్నాడంటే సైన్యాన్ని తీసుకొని. అసలు సౌలు చేసినటువంటి యుద్ధాలలో దావీదును చంపటానికే ఎక్కువ ప్రయాసపడ్డాడు. సౌలు దావీదును చంపటానికి ఎంత కష్టపడ్డాడు, అంత కష్టము శత్రువుల మీద ఓడించటానికి ప్రయత్నం చేసింటే ఎన్నో విజయాలు పొందుకునేవాడు సౌలు. కానీ శత్రువులను తరమటం కంటే దావీదును సొంత అల్లున్నే శత్రువుగా భావించి చంపటానికి వెంబడించాడు. అలాగా తన మామైన సౌలు చేతిలో నుండి తప్పించుకోవటానికి పరిగెత్తుతూ ఇక బార్డర్ దాటేశాడు దావీదు. ఏ బార్డర్ అండి? ఇశ్రాయేలీల బార్డర్ దాటేశాడు. ఇప్పుడు ఇండియా బార్డర్ దాటేసి పాకిస్తాన్లో పడ్డట్టు. మనం అనుకుంటున్నాం కదా పాకిస్తాన్ మనకు శత్రుదేశమని. ఇశ్రాయేలీలకు శత్రువులు ఎవరు? ఫిలిస్తీన్లు కదా. ఆల్రెడీ యుద్ధం జరిగింది, గొలియాతును చంపేశాడు. గొలియాతు ఉన్నంత వరకు ఫిలిస్తీన్లను ఓడించినోడే లేడు.
అలాంటి గొలియాతును చంపి దావీదు మొగాడయ్యాడు. ఇశ్రాయేలు వాడు దావీదు. ఇప్పుడు దావీదు ఇశ్రాయేలుల సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి ఎక్కడ పడ్డాడు? శత్రువుల సామ్రాజ్యంలో పడ్డాడు. ఈ ఆకీషు ఎవరు? అబీమెలెకు ఎవరు అంటే ఫిలిస్తీయుల రాజు. ఫిలిస్తీయుల పట్టణాలలో గాతు పట్టణం ఒకటి. ఆ గాతును పరిపాలిస్తున్న వాడే ఈ ఆకీషు. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళితే దావీదు ఎవరో కనుక్కున్నారు. ఎవడీడు? వీడు వాడే కదా, ఇశ్రాయేలు వాడే కదా, ఆనాడు మన వాడైనటువంటి గొలియాతును చంపింది వీడే కదా. అప్పుడు సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని పాటలు పాడింది వీణ్ణి గురించే కదా. అమ్మా, నన్ను గుర్తుపట్టినారు. ఇంకా నన్ను చెప్పండి, ఇంకా నన్ను శత్రువు దొరికితే పానిస్తారా? ఇంక నన్ను చంపేస్తారని ఎప్పుడైతే అనిపించిందో అప్పుడు వెంటనే ఏం చేశాడు? జుల్లల్లా కారుచుకుంటున్నాడు, జుట్టల్లా పిక్కుంటున్నాడు, బట్టలన్నీ పెరికేసుకుంటున్నాడు. రోజుసేపు గోడ మీద రాస్తాడు, వాకిలి మీద రాస్తాడు, పిచ్చి చూపులు చూస్తాడు. చదవండి, ఆ మాటలు మీకు కనపడతాయి. 10వ వచనం 21వ అధ్యాయం. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి, మీరు వింటున్నారా? నేను మీకు 21వ అధ్యాయంలో ఇప్పుడు చదివిస్తున్నా. దావీదును 16వ అధ్యాయంలో అభిషేకించారు. ఈ రెండు పేపర్లని మీరు అనుకోకండి. దినవృత్తాంతముల గ్రంథంలో మధ్యన చరిత్ర చాలా ఉంది. రాజుల గ్రంథం, సమూయేలు గ్రంథం, రాజుల గ్రంథం, దినవృత్తాంతముల గ్రంథం, ఈ 3 కూడా రాజుల యొక్క చరిత్రను మనకు వివరిస్తాయి. కాబట్టి ఇక్కడ కొంత అక్కడ కొంత మనకు చరిత్ర కనబడుతుంది. 16వ అధ్యాయంలో అభిషేకించబడినటువంటి దావీదు 21వ అధ్యాయంలోకి వచ్చేసరికి పిచ్చివాన్ లాగా ప్రవర్తిస్తున్నాడు. అంతవరకు మామైనటువంటి సౌలు చేత తరమబడుతూనే ఉన్నాడు. అలాగ తరమబడి చివరికి సౌలుకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. అప్పుడు ఆకీషు యొక్క సేవకులు దావీదును గుర్తించారు. ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసిననియు, దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాటలు పాడినది ఇతన్ని గురించే కదా అని అతన్ని బట్టి రాజుతో మాటలాడగా, ఎప్పుడైతే దావీదును గుర్తుపట్టి వారు ఎప్పుడైతే దావీదు గురించి రాజుకు చెప్పారో ఇంకా చంపేస్తారన్నటువంటి భయం, ఆల్రెడీ ఏ భయంతో వచ్చాడు? ఆయన చంపేస్తాడన్న భయంతోనే ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఏమన్నా వాళ్ళ ప్రాంతమా? ఏమన్నా చుట్టాలింటికి వచ్చాడా? మనల్ని ఊరిలో చంపేస్తే ఇంకొక ఊరికి పోతాం మన చుట్టాల కాడికి. ఇప్పుడు ఈయన ఎవరి దగ్గరికి పోయాడు? ఇన్నేళ్ళు అయింది కదా నన్ను గుర్తుపట్టరులే అనుకున్నాడు. పోయి శత్రువుల దగ్గరికి చేరాడు. వాళ్ళు తీర గుర్తుపట్టేసరికి ప్రాణభయంతో ఏం చేయాలో తెలియక పిచ్చివానిలాగా ప్రవర్తించాడు. అక్కడ రాయబడిన మాట చూడండి. దావీదు ఈ మాటలు తన మనస్సులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహుభయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని, అంతవరకు హుందాగా ఉన్నటువంటి దావీదు, అంతవరకు చక్కగా ఉన్నటువంటి దావీదు, అంతవరకు చక్కగా చూసినటువంటి దావీదు, అంతవరకు చక్కటి ప్రవర్తన కలిగినటువంటి సాధారణమైన మనిషిలో ఉన్నటువంటి దావీదు వెంటనే తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డము మీదికి కారనిచ్చుచూ ఉండెను. వారతన్ని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచూ వచ్చెను. ఏం చేస్తున్నాడు? పిచ్చి చేష్టలు చేస్తున్నాడు. మంచోడు పిచ్చోన్లాగా ప్రవర్తిస్తున్నాడు. 6 మూరల జానడున్న గొలియాతును చంపిన దావీదు వెర్రివాన్లాగా ఎంగిలంతా గడ్డం మీద కార్చుకుంటున్నాడు. పిచ్చి వాళ్ళకున్న మొదటి లక్షణం ఏంటంటే ఎంగిలంతా కూడా, నురగంతా కూడా, జొల్లంతా కూడా కార్చుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళ చూపు వేరేలా ఉంటుంది, వాళ్ళ
వాళ్ళ సైకిల్ వేరేలాగా ఉంటాయి, వాళ్ళ ప్రవర్తన వేరేలాగా ఉంటుంది. దావీదు ఎంతగా మారిపోయాడు అక్కడ. మామూలుగా ఉన్న వ్యక్తి వెంటనే అలాగా మారిపోయాడంటే కొంచెం అర్థం చేసుకోండి ఎంత భయం ఉండి ఉండాలి. దావీదు చూసి, సేవకులు చూసి అక్కడ ఏమంటున్నారు చూడండి. కావున ఆకీషు రాజు మీరు చూచితిరి కదా, వానికి ఒకప్పుడు పరాక్రమవంతుడే, ఒకప్పుడు మన వాడిని చంపినవాడే, ఒకప్పుడు 6 మురల జారున్నటువంటి మన గొలియాతును చంపినవాడే, కానీ ఇప్పుడు వానికి పిచ్చి పట్టింది, వాడు వెర్రాడు, తిక్కాడు, పోనీలే. ఏం చేస్తారు మీకు తెలుసా? పిచ్చోళ్ళు ఒక వ్యక్తిని చంపిన కేసు కాదు. పిచ్చి పట్టినోళ్ళు ఒక వ్యక్తిని కాదు 10 మందిని చంపిన కేసు కాదు. ఆమేన్. అది చెప్పరి, హల్లెలూయా చెప్పరి. అంతే. అంటే కాన్షియస్లో ఉండడు అనమాట. ఏది మంచి ఏది చెడు అని గుర్తించే స్థితిలో ఉండడు, వెర్రి చేష్టలు చేసేవాడు. కాబట్టి రాజు ఏమంటున్నాడంటే, వానికి పిచ్చి పట్టింది, నా యొద్దకు విని ఎందుకు తెచ్చారు, నా యొద్దకు విని ఎందుకు తీసుకొని వచ్చితిరి, పిచ్చి చేష్టలు చేయి వానితో నాకేం పని, నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు విని తీసుకుని వచ్చితిరేమి, వీడు నా నగరిలోనికి రాతగునా అని తన సేవకులతో అనెను అని దావీదును అక్కడి నుంచి ఏం చేశాడు? పంపివేశాడా, తోలేశాడా? పంపివేశాడా, తోలివేశాడా? కీర్తనలు 34లో చదవండి ఇప్పుడు. పంపివేశాడా, తోలివేశాడా? ఎవరిని తోలేస్తాం? దేన్ని తోలుతాం? మనుషులను తోలుతామా, పంపుతామా? చెప్పండి. మనుషులను అయితే పంపిస్తాం. ఒక కుక్కనో, పందినో, బర్రెనో అయితే, జంతువునైతే తోలుతాం. ఇప్పుడు దావీదుని ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారు అంటే అంత చులకనైపోయాడు. రావక్ 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 అని ఇట్లా వస్తుంటే ఇట్లా పారిపోతాం కదా. బయటికి వచ్చిన తర్వాత కొండలో కూర్చొని రాస్తున్నాడు. ఏమని? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను సిగ్గుపడకపోవును. ప్రైజ్ ది లార్డ్. అసలు దావీదు ప్రవర్తించిన ప్రవర్తనకు, దావీదు రాసిన మాటకు సంబంధం ఉందా? ఏమండి, అర్థమవుతుందా నేను చెప్పేది? దావీదు ప్రవర్తించిన ప్రవర్తనకు, పరాక్రమవంతుడైన దావీదు ఏమయ్యాడు? పిచ్చోడైపోయి మనిషి కంటే హీనంగా చూడబడి తోలేశారు, అందరి చేత నీచంగా చూడబడి తోలేశాడు. అంతకంటే సిగ్గేముంటుంది? అంతకంటే అవమానం ఏముంటుంది? అంతకంటే బాధకరమైన విషయం ఏముంటుంది? కానీ ఆయన రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడండి? వారి ముఖములు ఎన్నడూను సిగ్గుపడవు. సిగ్గు అంటే ఎంతమందికి తెలుసు? ఇక్కడ సిగ్గు ఉన్నారా? సిగ్గు ఎంతమందికి తెలుసు? నీకు తెలుసా? చేయొత్తండి. సిగ్గు తెలిసిన వాళ్ళు అందరూ చేయొత్తారు. నాకు కూడా తెలుసు. ఎత్తితే ఏమంటాడో, ఎత్తకుంటే ఏమంటాడో. రైట్. సాధారణంగా మనం 3 విషయాలలో, 3 సందర్భాలలో సిగ్గుపడతాం. మొదటిది తప్పు చేసినప్పుడు. తప్పు చేసినప్పుడు సిగ్గుతో తలదించుకుంటాం. రెండోది ఓడిపోయినప్పుడు సిగ్గుతో తలదించుకుంటాం. వింటున్నారా? ఎప్పుడు సిగ్గుపడతాం మనం? ఎప్పుడు షేమ్గా ఫీల్ అవుతాం? ఎప్పుడు? తప్పు చేసినప్పుడు, అందరికీ తెలిసినప్పుడు. తప్పు చేసినప్పుడు ఎట్టుంటాడు? ఇటు ఉంటాడా? ఎట్టుంటాడు? తప్పు చేసి బయటపడినాడు ఎట్టుంటాడండి? తప్పు చేసి కూడా పైకి చూస్తున్నానుకో ఏమంటారు? వీడు చూడరా తప్పు చేసిన కానీ బయట పడిన కానీ మళ్ళీ తల ఎత్తుకొని దించు తల అంట కదా.
తప్పు చేసిన వాడు తలదించుకొని, అంటే అవమానం అన్నమాట. అది అవమానముతో, సిగ్గుతో తలదించుకోవటం అంటే అవమానంతో తలదించుకోవటం. తప్పు చేసిన వ్యక్తి చేసిన తప్పు బయటపడినప్పుడు, 10 మందికి తెలిసినప్పుడు అందరి ఎదుట తల ఎత్తుకోలేక సిగ్గుతో అవమానంతో తలదించుకుంటాడు. అలాగే ఓడిపోయినటువంటి ఒక వ్యక్తి, ఒక ఆటలో ఓడిపోయినా, జీవితంలో ఓడిపోయినా, అపజయానికి గురైనటువంటి వ్యక్తి, ఓడిపోయినటువంటి వ్యక్తి, ఫెయిల్యూర్ చెందినటువంటి ఒక వ్యక్తి కూడా తల ఎత్తుకొని బ్రతకలేడు. అతడు కూడా అవమానంతో తలదించుకుంటాడు. ఓడిపోయినప్పుడు, తప్పు చేసినప్పుడు మనిషి సాధారణంగా తలదించుకుంటాడు సిగ్గుతో. మరొక సందర్భంలో కూడా మనిషి సిగ్గుతో తలదించుకుంటాడు. 3వ సందర్భం ఎప్పుడు? పెళ్లి చూపులలో. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూసినప్పుడు, అబ్బాయి అమ్మాయిని చూసినప్పుడు ఏం చేస్తారు? సిగ్గుపడరా? ఎప్పుడు సిగ్గుపడరా మీరు? సిగ్గుపడతారు. పెళ్లి చూపులలో సిగ్గుపడతారు. పెళ్లి చూపులకు పోయిన వాళ్ళకు తెలుస్తుంది, పోనోళ్ళకు తెలియదు. ఒకరు దాని గురించి తెలిసి ఎంత గంభీరంగా ఉన్నా, ఎంత పొడుగున్నా, ఆడ పిల్లని చూడాలంటే మాత్రం వణికే. వాళ్ళేమో చూడు చూడు అంటుంటారు, సూర్నికి మాత్రం ఎట్టనో కిందికో పైకో చూసి చూసినావంటే చూసినా. ఏమండి, సినిమాల్లో చూపించినంత సింపుల్గా ఏమి ఉండదు. కొద్దిసేపు అవి మాట్లాడకపోరి. సాధారణంగా స్త్రీ పురుషులు కొన్ని సందర్భాలలో సిగ్గుపడతారు. అయితే ఈ 3వ రకమైన సిగ్గుకి, పై 2 రకాలైన సిగ్గుకి తేడా ఉందా లేదా? ఉందా లేదా? ఈ సిగ్గు అనేది, ఇది తప్పు వల్ల కలిగిన సిగ్గు కాదు, ఇది ఓడిపోవటం వల్ల కలిగిన సిగ్గు కాదు. ఇది కామన్గా ప్రతి వ్యక్తిలో ఆయా సందర్భాలలో కలిగే ఒక ఫీలింగ్. నవరసాలు అని ఉన్నాయి మనిషికి. నవరసాలు తెలుసా? 9 రకాలైన హావభావాలు ఉంటాయి మనిషికి. వాటిల్లో సిగ్గు ఒకటి, కోపం ఒకటి, కామం ఒకటి. నాకు అంతే తెలుసు, ఎక్కువ అడగాకండి. సో నవరసాలలో సిగ్గుపడటం కూడా ఒకటి. ఈ సిగ్గు ఇబ్బందికరమైంది ఏం కాదు. ఓకే, అందరిని చూసి సిగ్గుపడడం అనుకోండి. అందరిని చూసి సిగ్గుపడతామా? అన్ని సందర్భాలు సిగ్గుపడతామా? మనం నవ్వాము అంటే ఏదో సంథింగ్, అది వేరే. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, వారి ముఖములు ఎన్నడూ సిగ్గుపడక ఉండును. సిగ్గుపడక ఉండును అంటే దేవుడు దేని గురించి చెప్తున్నాడంటే, తప్పు చేసినప్పుడు అవమానంతో పడేటువంటి, సిగ్గుతో తలదించుకునేటువంటి అవకాశం కానీ, లేదా ఓడిపోయినప్పుడు అవమానంతో సిగ్గుతో తలదించుకునేటువంటి స్థితిలో కానీ ఎప్పుడు కూడా ఉండము అని అర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు ఉండరు? ఎవరు ఉండరు? పై వచనంలో, పై లైన్లో అంటున్నాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దావీదు ఈ కీర్తన రాశాడు. అక్కడ అవమానం పొందాడు, అక్కడ ఎగతాళి చేయబడ్డాడు, మంచోడు పిచ్చోన్లాగా ప్రవర్తించాడు, వెర్రివాన్లాగా హేళన చేయబడ్డాడు కదా. ఇంతకంటే సిగ్గు, ఇంతకంటే అవమానం ఏదైనా ఉందా? ఏమండి, ఎవరైనా మనల్ని ఎగతాళి చేస్తే ఎట్లుంటుంది? కదా. అవమానంతో సచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. షేమ్గా ఫీల్ అయ్యి అవమానపరిచినప్పుడు. ఇప్పుడు చాలామంది ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతారు. ఫెయిల్ అవుతారా? ఫెయిల్ అయిన వాళ్ళలో చాలామంది ఏమవుతున్నారు? చనిపోతున్నారు. కారణం, తెలిసిన వాళ్ళు, బంధువులు కానీ, స్నేహితులు కానీ, తెలిసిన వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయిపోయావే అంటారని. అంటే ఏంటి? అంటే ఏమి? సో ఫెయిల్ అయిపోయావు అంటే తట్టుకోలేమన్నమాట. మరి అప్పుడు కష్టపడి చదివి పాస్గా, అంత తట్టుకోలేనప్పుడు, అంత భరించలేనప్పుడు, 10 మంది నిన్ను హేళనగా చూడటం నీకు ఇష్టం లేనప్పుడు కష్టపడి చదివి పాస్గా. ఏమండి, చాలామంది అంటుంటారు, నేను బాగా రాసిన, అయినా ఇది పెద్ద 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 అబద్ధం. ఏంది?
నేను బాగా రాసిన అయినా ఇంకా దిద్దులోనే తిడుతుంటారు. ఏంటి బాగా రాచే ఎవరన్నా ఫెయిల్ చేస్తారా? ఎవ్వరు చేయరు. నువ్వు అనుకుంటున్నావు ఏమని? నేను బాగా రాసినని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఎంత అనుకున్నా పేపరు రుద్దేవానికి తెలిసిపోతుంది నువ్వు ఎంత బాగా రాసింది. కాబట్టి ఆ ఫెయిల్ అయిపోయామన్నటువంటి అవమానంతో చాలామంది ఇండ్లను వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, కుటుంబాలను వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, గ్రామాలను వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, చివరికి ప్రాణాలు కూడా వదిలేస్తున్న వాళ్ళు ఉన్నారు. అవమానం అన్నది, సిగ్గుతో తలదించుకోవటం అన్నది చాలా చాలా ప్రమాదకరమైంది. ఒకరొక మాట అంటే చాలు ఇంకా ఏదో లోపలంతా పోయింది అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతున్న మాట ఏంటంటే అలాంటి స్థితి నీకెన్నడూ కలగనీయను అని. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి స్థితి? నువ్వు ఓడిపోయి 10 మంది చేత అవమానము పొందేటువంటి పరిస్థితిలోకి నేను ఎన్నడూ నిన్ను తీసుకొని రాను. ఆ రకమైన సిగ్గుతో అవమానంతో నువ్వు తలదించుకున్న విధంగా నేను ఎన్నడూ నిన్ను చేయను అంటున్నాడు. మరి ఇప్పుడు దావీదు చేసిందేంటి? నా ప్రియులారా, దావీదు వాస్తవానికి వాళ్ళు దావీదును ఏం చేయాలి? వాస్తవానికి దావీదును వాళ్ళు ఏం చేయాలి? దొరికినారా ఇన్నాళ్లకు ఏం చేయాలి? మన వాణ్ణి చంపినోడు దొరికినారా పట్టుకోర్రా అని ఏం చేయాలి? చంపేసేయాలి. అయితే చంపాల్సిన వాళ్ళే దావీదును ఏం చేశారు? వాళ్ళకై వాళ్ళే పంపించేశారు. మనకు అంతవరకే తెలుసు. మీరు దినవృత్తాంతముల గ్రంథాల్లో చదివితే తర్వాత దావీదు కొద్ది రోజులకు, ఇప్పుడు ఏమైపోతాం, కొద్ది రోజులకు గుణపరచబడతాం కదా. గుణపరచబడిన తర్వాత దావీదుకు వీళ్ళు ఎవరు? ఈ ఆకీషు రాజు దావీదుతో పాటు 600 మంది, తర్వాత దావీదు దగ్గరికి అమ్మ నాన్న, తర్వాత ఒక 600 మంది బంధువులు, స్నేహితులు. బైబిల్లో రాయబడింది అప్పులు. ఇక్కడ చూడండి 22వ అధ్యాయంలో మీకు కనపడుతుంది. 22వ అధ్యాయం 1వ వచనంలో దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొనిన వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చినారు. అప్పటి వరకు ఒక్కడే పిచ్చివానిలాగా ప్రవర్తించినప్పుడు, అకీషు రాజు ఎదుటి నుండి తోలివేయబడినప్పుడు ఒక్కడే. ఆ తర్వాత అతని యొద్దకు బంధువులు, వాళ్ళు వీళ్ళు, నచ్చినళ్ళు మెచ్చినళ్ళు అందరూ దాదాపుగా 400 మంది వచ్చారు. ఆ తర్వాత మరలా 200 మంది వస్తారు. వీళ్ళందరూ ఉండటానికి సిక్లగు అనేటువంటి ఒక పట్టణాన్ని ఆకీషు రాజే వాళ్ళకి ఇస్తాడు. ఆమేన్. ఆకీషు రాజే వాళ్ళకి ఇస్తాడు. శత్రు దేశములో సురక్షితంగా జీవిస్తాడు దావీదు. ఎంతవరకు తెలుసా? తనను చంపాలని చూసినటువంటి సౌలు రాజు చనిపోయేంత వరకు శత్రువు దేశంలోనే, శత్రువు ఇచ్చిన గ్రామంలోనే సిక్లగులో దావీదు తన కుటుంబముతో కలిసి సురక్షితంగా జీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చంపవలసిన వాళ్ళే ఆశ్రయం ఇచ్చి, చంపవలసిన వాళ్ళే ఒక పట్టణాన్ని ఇచ్చి, చంపవలసిన వాడే పక్కన పెట్టుకుంటాడు. మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాట? పక్కన పెట్టుకొని ఆ గ్రామంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఒకసారి సౌలుకు, ఇశ్రాయేలులకు, ఫిలిష్తీయులకు మరల యుద్ధం పడుతుంది. యుద్ధం పడినప్పుడు ఈ ఆకీషు రాజు దావీదు దగ్గరకు వచ్చి, నేను నీకు ఇంత మేలు చేశాను కదా, నువ్వు నాతో కూడా యుద్ధానికి రావాలి అంటాడు. ఎవరి మీదికి? ఇశ్రాయేలీల మీదికి. ఇప్పుడు నేను రాను అన్నాడు అనుకో, ఏమవుతుంది? ఇబ్బంది అవుతుంది. కాబట్టి నువ్వు నాకింత మేలు చేసావు కాబట్టి నేను, నా వారు ఖచ్చితంగా నువ్వు వెంబడొస్తామని కత్తులు తీసుకొని ఈయనతో పాటు వస్తున్నారు. లోపల మాత్రం ఏముంటుంది? ఒకరోజు వారి పక్షాన ఉండి, తన సొంత ప్రజల పక్షాన ఉండి వీరితో యుద్ధం చేసి ఓడించిన దావీదు ఇప్పుడు శత్రువుల పక్షాన ఉండి సొంత ప్రజల మీదకి యుద్ధానికి వస్తున్నాడు. లోపల బాధ ఉంటుందా ఉండదా? ఉంటుంది. కానీ దేవునికి
తెలుసు. బైబిల్లో రాయబడింది, యెహోవా దావీదుకు తోడై ఉండెను గనుక. చదువుదాం ఆ మాట, బైబిల్లో రాయబడిన మాట. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీబు అనే అరణ్యమున ఒక పర్వతమందు నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము, బాగా వినండి, సౌలు అనుదినము అతన్ని వెదకినను దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. చప్పలు కొడదాం గట్టిగా, హల్లెలూయా. ప్రతిరోజు సౌలు పని ఏంటి? దావీదును వెతకటం, దొరికితే చంపాలా. ప్రతిరోజు. అసలు మీరు తర్వాత వచనంలో చదివితే ఒకానొక సందర్భంలో దావీదు మాయోను అరణ్యములో ఒక పర్వతంలో నివాసం చేస్తున్నాడని తెలిసినప్పుడు సౌలు తన సైన్యముతో మొత్తం చుట్టుకుంటాడు. ఇక కొద్దిసేపటికి దావీదేమో పారిపోవాలని తన వారితో కలిసి పరిగెత్తుతుంటాడు. కానీ పర్వతము చుట్టూ సైన్యము కదా, పర్వతము చుట్టూ చేరి ఇక దావీదును పట్టుకోవటానికి కొద్దిసేపు ఉంటే దొరికేస్తాడు అంతే. దొరికిరా దావీదు. దావీదు పరిగెత్తుతున్నాడు. సౌలేమో తన సైన్యంతో పర్వతం చుట్టూ చేరినాడు. ఈయన పర్వతం మధ్యన ఉన్నాడు. పర్వతం దిగి పారిపోవడానికి చూస్తున్నాడు. అప్పటికే సైన్యం అంతా పర్వతము చుట్టూ ఉన్నారు. యావల్లకు దిగిన దావీదును పట్టుకుంటాడు సౌలు రాజు. ఇంకా కొద్దిసేపటికి దావీదు దొరుకుతాననంగా ఊర్లో నుండి ఒకడు వచ్చి అంటున్నాడు, మీరు తర్వాత చదవండి 23వ అధ్యాయం మొత్తం మీరు తర్వాత చదవండి. ఊర్లో నుంచి ఒకడు వస్తున్నాడు, సౌలా మన దేశం మీదికి ఫిలిస్తీయులు దండెత్తి వచ్చారు రా అని. ఇక దావీదును పట్టుకుంటామనంగా వాడొచ్చి పిలిచేసరికి సౌలు తన సైన్యముతో దావీదును పట్టుకోవటం ఆపేసి వెనక్కి తిరిగి ఊర్లోకి వెళ్ళిపోయి వాళ్ళతో యుద్ధం చేశాడు. హల్లెలూయా. యుద్ధం చేసి మళ్ళీ వస్తాడు. చివరి వరకు దావీదును తరుముతూనే ఉంటాడు. ఎప్పుడైతే దావీదు బార్డర్ దాటి ఫిలిస్తీయుల సామ్రాజ్యంలోకి, గాతులోకి చేరతాడో ఇంకా వాళ్ళే చంపుతారులే, ఆల్రెడీ వాళ్ళ వాడిని చంపినాడు కదా, ఇక నేను చంపాల్సిన పని లేదు, వాళ్ళే చంపేస్తారులే అని చెప్పేసి అప్పుడు మానుకుంటాడు ఈయన. కానీ దేవుడు దావీదునకు తోడై ఉండెను గనుక సౌలు చేతికి దొరికించలేదు. ఇప్పుడు శత్రు రాజు అయినటువంటి, గాతు రాజు అయినటువంటి ఆకీషుకు కూడా ఆయన మీద దయ కలిగించి అప్పటికప్పుడు ప్లాన్ వేశాడు దావీదు. ఎలా తప్పించుకోవాలి? దొరికేసినాడు కదా. ఆలోచన పుట్టించేవాడు ఎవరు? లేదయ్యా, సౌలు చెప్పింటే నేను చంపినా. ఎన్ని మాటలు మాట్లాడినా చంపింది నువ్వే, తలకాయ ఎత్తి పట్టుకునేది నువ్వే, గొలియాతు ఖడ్గమును దాచిపెట్టింది నువ్వే, చంపేసింది, మాటలే ఉండవు ఇంకా. అయితే వెంటనే దావీదుకు ఆలోచన పుట్టించాడు. ఏమని? హల్లెలూయా. పిచ్చోన్ లెక్క ప్రవర్తించినాడు అంతే. ఇక వాళ్లకు కోపం పోయింది, జాలి కలిగింది. తరిమేసి కొద్ది రోజులు చూశారు, సరలే పోనీలే పాపం అని వాళ్ళ దేశంలోనే పెట్టుకున్నాడు. మేమందరం 600 మంది ఉన్నామయ్యా అంటే మీకు ఉండటానికి సిక్లగు అనేటువంటి ఒక పట్టణాన్ని ఇచ్చాడు. ఆ పట్టణంలో ఉన్నారు. ఇప్పుడు యుద్ధము, చివరి యుద్ధం, సౌలుకు ఫిలిస్తీయులకు, ఇశ్రాయేలుకు ఫిలిస్తీయులకు చివరి యుద్ధం. ఆ యుద్ధంలో నాకు నువ్వు సాయం చేయాలని దావీదును పిలిస్తే తప్పని పరిస్థితుల్లో దావీదు పరిగెత్తుతూ వస్తున్నాడు. తన దగ్గరున్న 600 మందిని తీసుకొని ఆకీషు రాజు వెంబడి వస్తున్నాడు. అయితే ఆకీషు రాజు గాజా పట్టణంలో రాజుగా ఉన్నాడు. ఇక ఫిలిస్తీ మిగతా పట్టణాలు ఉంటాయి కదా, ఆ పట్టణాలను పరిపాలించే వారిని సర్దారులు అంటారు. చాలా పట్టణాలు ఉన్నాయి. అయితే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక్కడు వెళ్ళాడు కదా, దావీదుని ఎట్లయితే వెంట పెట్టుకున్నాడో మిగతా వాళ్ళను కూడా, తన రాజులను, మిగతా సర్దారులను కూడా, వేరే వేరే పట్టణాల సర్దారులను కూడా మీరు యుద్ధంలో నాకు సహాయం చేయనని వాళ్ళను కూడా పిలుచుకున్నాడు. ఇప్పుడు గాతు రాజు మిగతా సర్దారులు అందరూ వస్తున్నారు. ఈ పక్క దావీదు ఉన్నాడు. వాళ్ళు అంటున్నారు, ఏమయ్యా కొంచెం పక్కకు రా అన్నారు. ఎవరిని? ఆకీషు రాజును. కొంచెం పక్కకు రా అన్నారు మిగతా వాళ్ళు. ఏం చెప్పండి అంటే, నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? వాడు ఆల్రెడీ మన వాళ్ళను చంపినోడు, వాణ్ణి నీ పక్కన పెట్టుకోవడమే తప్పు.
ఇప్పుడు మళ్ళీ మనతో పాటు యుద్ధానికి తీసుకొస్తున్నావు. తీరు అక్కడికి పోయిన తర్వాత వాళ్ళ పక్షాన చేరితే ఏం చేస్తావు? అర్థమవుతుందా? ఎంతైనా ప్రాంతీయ అభిమానం ఉంటుంది, సొంత ప్రజలనే అభిమానం ఉంటుంది కదా. ఇక్కడేమో బాగానే తలకాయ ఊపుతున్నాడు, వాళ్ళ ప్రజలను చూస్తానే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వైపు చేరి మనల్నే చంపితే ఏం చేస్తావు? ముందే 6 మూరల జానుడు ఉన్న గొలియాతును ఈ పుట్టోడు వీడు చంపేశాడు, ఆలోచన చేయి అంటే అప్పుడు ఆలోచన చేశాడు. ఆలోచన చేసి దావీదు దగ్గరికి వచ్చి, దావీదు ఒక పని చేయి అంటే, ఏమయ్యా అంటే, సరే మా వాళ్ళందరూ భయపడుతున్నారు, నీవంటే నాకు నమ్మకమే. వాళ్ళ సంభాషణ ఇట్లే ఉంది, నువ్వంటే నాకు నమ్మకమే, నీవు దేవదూత వలె కనపడుతున్నావు, నిష్కల్మషంగా కనపడుతున్నావు నాకు దృష్టికి. కానీ మా వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి ఏమనుకోకుండా నీ వాళ్ళని తోలుకొని ఇంటికి పో. ప్రైజ్ ది లార్డ్. ఇంటికి పో. చూడండి, దేవుడు తోడుగా ఉంటే ఎట్లా జరుగుతాయి కార్యాలు. మనకు ఒక రకంగా దేవుడు తోడుగా ఉంటే ఎందుకు దావీదుకి ఇన్ని కష్టాలు అనిపిస్తాయి. కానీ బైబిల్ రాయబడుతుంది ఏంటంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటన్నిటిలో నుండి యెహోవా వానిని తప్పించును. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతునికి ఆపదలు వస్తాయి, ఆ ఆపదలలో నుండి దేవుడు విడిపిస్తాడు. ఇప్పుడు దేవుడు రాజుగా ఇతన్ని అభిషేకించిన దినము నుండి శ్రమల మీద శ్రమలు, శ్రమల మీద శ్రమలు, ఊరికే గొర్రెలు కాసుకుంటూ ఉండక ఎందుకు ఇన్ని బాధలు? తినటానికి తిండి లేకోకుండా మందిరంలోకి వెళితే సన్నిధి రొట్టెలను తిన్నాడు. మనం తింటాం రొట్టె, బల్ల రొట్టెలను తిన్నారు. తిన్నీకి లేక అడుక్కున్నారు. నాబాలును అడుక్కుంటే నాబాలు ఎగతాళి చేసి పంపించాడు. ఇన్ని బాధలు పడుతూ వస్తున్నాడు. ఇప్పుడు సొంత ప్రజల మీదకి యుద్ధానికి వెళ్తుంటే దావీదు దేవునికి ప్రార్థన చేసిండరా, అయ్యా ఏంటయ్యా వాళ్ళ మీదనే నన్ను రాజుగా ఉంచుతానని సమూయేలును పంపించి నాకు అభిషేకం. సమూయేలు కూడా చచ్చిపోయాడు అప్పటికి, సమూయేలు కూడా లేడు ఇంకా. ఈ చివరి యుద్ధం జరిగే సమయానికి ఫిలిష్తీయులకు ఇశ్రాయేలీయులకు ఈ చివరి యుద్ధం జరిగే సమయానికి సమూయేలు చనిపోయాడు. సమూయేలు చనిపోతే సౌలు ఏం చేస్తాడు? మారువేషం వేసుకొని కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ ఫిలిష్తీయులు నా మీదకి వస్తున్నారు, నేను వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాలన్నా వద్దా అని నువ్వు అంజన పసరేసి చూడు అన్నాడు. ఎవరిని రప్పించాలి అంటే సమూయేలు ప్రవక్తను రప్పించు అన్నాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త ఎక్కడున్నాడు? రెస్ట్లో ఉన్నాడు. బయటికి వచ్చి ఏమన్నాడు? ప్రశాంతంగా ఉన్న నా జీవితాన్ని నువ్వు ఉన్నయకుండా నన్ను తీసుకొని వచ్చినావు కదా, రేపు ఈ సమయానికి నువ్వు నీ కొడుకులు కూడా నాతో కూడా ఉంటారు అన్నాడు అని వెళ్ళిపోయాడు. ఇక యుద్ధం జరుగుతుంది, దావీదు సైన్యంతో ఇంటికి వెళ్ళిపోయాడు. యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఓడించటమే కాకుండా సౌలు కుమారులను చంపేశారు. సౌలు కూడా వాళ్ళ చేతిలో చనిపోవటం ఇష్టం లేక తన ఈట తనే పొడుచుకొని ఈట మీద పడ్డాడు. ఆ తరువాత సమూయేలు 2వ గ్రంథంలో మీరు చూస్తే ఆ తరువాత దావీదు ప్రార్థన చేస్తాడు. ప్రభువా ఏంటి పరిస్థితి అంటే, నువ్వు వెళ్ళు, హెబ్రోనుకు వెళ్ళు, హెబ్రోనులో నువ్వు ఉండు. మొట్టమొదట హెబ్రోనుకు వస్తారు ప్రజలందరూ. హెబ్రోనుకు వస్తే హెబ్రోనులో దావీదును రాజుగా పట్టాభిషేకం చేస్తారు. అక్కడి నుంచి ఇక దావీదు యొక్క రాజరికం ప్రారంభమవుతుంది. ఎందుకు ఈ మాటలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడంటే, కొన్ని అవమానాలు మనకు వస్తాయి, కొన్నిసార్లు అపజయం వస్తుంది, కొన్నిసార్లు ఇబ్బంది కలుగుతుంది. అయితే ఆ సమయంలో కూడా దేవుని వైపు మనం చూస్తే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దావీదుకు ప్రాణాపాయం, ప్రాణభయం, అవమానాలు, ఇబ్బందులు, ఆకలి దప్పులు, కుటుంబానికి దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా అరణ్యవాసం చేసినటువంటి దావీదు, ఎన్నో రకాల భయంకరమైన శ్రమల గుండా వెళుతున్న దావీదు చేసిన ఒకే పని ఏంటంటే, తనకు కష్టం వచ్చిన ప్రతిసారి దేవుని వైపు చూశాడు. దేవుని వైపు ఎప్పుడైతే చూశాడో దేవుడు తన వెలుగును, మీరు చూసారా? మీరు ఫోటోలలో చూస్తే ఐడియా అని ఇట్లా పెట్టింటారు, పైన ఒక బల్బు ఉంటుంది, చూసారా మీరు? ఫోటోలు ఇట్లా పెట్టినప్పుడు పైన ఒక బల్బు వెలుగుతూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఐడియా. జీవితాన్ని చెప్పండి. ఆ ఐడియా ఇచ్చేవాడెవరు? ఎవరు? ఎప్పుడు ఇస్తాడు? దేవుని వైపు చూసినప్పుడు. దావీదు
ఆ క్షణంలోనే వెంటనే ఇంత ప్రయాసపడి ప్రాణభయంతో నేను ఇక్కడికి వస్తే ఎవరికి దొరకకూడదో నేను వారికే దొరికిన అనుకునే లోపల దేవుడు ఐడియా ఇచ్చాడు. వెంటనే తన యొక్క చర్య మార్చుకొని అక్కడి నుంచి బయటపడ్డాడు. అప్పుడు రాశాడు, అక్కడ చనిపోయింటే ఏమండి, ఒకవేళ దావీదును వాళ్ళు విడిచిపెట్టకుండా చంపేసింటే, దేవుడు అలాంటి అవమానాన్ని కలిగించడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఫెయిల్ అయిపోతే నష్టం ఏంటి నీకు? మన ఒక పిల్ల ఫోన్ చేసి ఏడుస్తా ఉంది ఒకటేమని, భయంకరంగా ఏడుస్తుంది. అంకుల్ నేను బాగా రాసిన అంకుల్, బాగా రాసిన కానీ నన్ను ఫెయిల్ చేసినారు అంకుల్ అంటుంది. ఏడిస్తే అస్సలు నేను ఓదార్చలేను. నాకు ఏడుపు అంటే ఆమడ దూరంలో ఉంటా. నేను ఏడ్చినానంటే దేవుని సన్నిధిలో భయంకరంగా ఏడుస్తా తప్ప బయట నేను దాదాపుగా ఏడవను. 1% అది కూడా. ఇట్లా ఏడ్చే వాళ్ళంటే నేను అస్సలు మాట్లాడలేను. ఆ పిల్ల ఏడుస్తుంటే నేను ఏం చెప్పాలమ్మా తల్లి, ఏడిస్తే నాకు మాటలు రావు, నువ్వు ఏడవగాకు, ఏం కాదులే, దేవుడు ఉన్నాళ్ళంటే ఏందంకుల్ మొన్నంతే నిన్నంతే అంటుంది. ఫస్ట్ సెమ్లో కూడా 3 పోయిందంట, ఇప్పుడు సెకండ్ సెమ్లో 2 పోయిందంట. ఏం చేయాలి? ఏమ్మా అంటే బాగా రాసిన అంకుల్, అయినా ఏం కాదులేమ్మా, మళ్ళా రాజులే, మళ్ళా పాస్ అవుతావులే అంటే ఆడికి ఒప్పుకోలే, ఏడుస్తుంది. అట చేసి మొత్తానికి ఒక 10-15 నిమిషాల కల్లా సాలుకు తీసుకొచ్చిన. హల్లెలూయా. మీ అమ్మతో నేను మాట్లాడతలేమ్మా, భయపడగాకు, మాట్లాడండి అంకుల్, అమ్మతో మీరు మాట్లాడండి అంకుల్. నేను మాట్లాడతలే, ఏం మాట్లాడాలో చెప్పు మీ అమ్మతో అని ఆ అమ్మ అయితేనే చెప్పించుకొని వాళ్ళ అమ్మతో మాట్లాడి మొత్తం సాల్వ్ చేసిన. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది? జీవితం అంతా పోయింది అన్నట్టుగా, ఇక లేదు నాకు జీవితం అన్నట్టుగా ఎప్పుడు అనుకోకండి. క్రైస్తవులకు బైబిల్లో రాయబడిన మాట చెప్పనా, నీతిమంతులు 7 సార్లు పడినను, చెప్పండి గట్టిగా, ఈ నీతిమంతులేంది 7 సార్లు పడడం ఏంది? నీతిమంతుడైతే పడకూడదు కదా, నీతిమంతుడైతే పాపం చేయకూడదు కదా మనం అంటాం కదా. మన ఆలోచనలు భలే గొప్పవి. దేవుడు ఉంటే ఇట్టెందుకు జరుగుతుంది, దేవుడు ఉంటే ఇట్లా జరగకూడదు కదా. ప్రియులారా, ఉపవాస ప్రార్థనలు చేసిన, నీతిగా ఉన్నా ఖచ్చితంగా పడతాం, మరలా లేస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట చదివినప్పుడు ఆశ్చర్యం వేసింది. నీతిమంతుడు 7 సార్లు పడతాడనే బైబిల్ చెప్తుంది. అయితే 7 సార్లు పడినా నీతిమంతుడు ఎవరిని చూస్తాడో తెలుసా? ఎవరిని చూస్తాడో తెలుసా? దేవుణ్ణే చూస్తాడు. దేవుని దగ్గర పశ్చాత్తాపపడతాడు, దేవుని దగ్గర ఒప్పుకుంటాడు. కాబట్టి దేవుడు తిరిగి అతన్ని లేపుతాడు. హోప్ ఉంది. దేవుడు మనల్ని తిరిగి నిలబెట్టగలవాడు, తిరిగి మనల్ని గెలిపించగలవాడు, తిరిగి మనల్ని పరిశుద్ధపరచగలవాడు. ఆమేన్. ఇప్పుడు దావీదు అభిషేకించబడినవాడు. దావీదు పడిపోయాడు కదా. దావీదు పడిపోయాడా లేదా? పడిపోయాడు, ఘోరంగా పడిపోయాడు. పాపం చేశాడు, హత్య చేశాడు, పెద్ద తప్పులు చేశాడు. మన దృష్టిలో పాపం అంటే వ్యభిచారం, పెద్ద పాపం అంటే ఒక వ్యక్తిని చంపటం, పెద్ద పాపాలు చేశాడు. అయితే దావీదును దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు కదా. దేవుడు మరలా వాడుకోవటానికి ఆయన సమర్థుడు. నేను చెప్పా, దావీదును దేవుడు వాడుకుంటాడు, అయితే శాపాన్ని మాత్రం అనుభవిస్తాడు. శాపం ఉంటుంది కదా, మనం తప్పు చేస్తే ఆ శాపము, దానికి సంబంధించిన పర్యవసానం ఉంటుంది. దేవుడు ఒక పక్క దావీదును వాడుకుంటున్నా కానీ ఆ పాపానికి తగినటువంటి జీతాన్ని మాత్రం దావీదు పొందుకున్నాడు. దావీదు జీవితంలో చూస్తే అయితే విచిత్రం ఏంటంటే అది దావీదుకు ఒక్కనికే తెలుసు. తన కుటుంబంలో జరుగుతుంది. తన గర్భంలో పుట్టిన కొడుకు, తన గర్భంలో పుట్టిన కూతురు అన్ననే చెల్లెలను పాడు చేస్తాడు. నా చెల్లెలను పాడు చేస్తావని ఆ అమ్మాయి అన్న వీడిని చంపేస్తాడు. యుద్ధము, ఇంట్లోనే యుద్ధము. 5-6 మంది భార్యలు ఈయనకు.
చెల్లెలు రూపవతి అని చూసి అన్న పాడు చేస్తాడు. నా చెల్లెలను పాడు చేస్తావని వాళ్ళన్న చంపేస్తాడు. ఇక యుద్ధాలు పరిగెత్తుతారు. చంపినోడు ఊరుకుంటాడా? వాడు పరిగెత్తాడు. చివరికి కన్న కొడుకైనటువంటి అభిషాలోము కన్న తండ్రి అయినటువంటి దావీదును చంపటానికి కత్తి పట్టుకుంటాడు. మళ్ళా పరిగెత్తుతాడు దావీదు. ఇన్ని జరుగుతుంటే దావీదు నోట్ల నుంచి ఒక మాట కూడా రాదు. ఎందుకో తెలుసా? దావీదుకు తెలుసు, నేను ఒకరోజు తప్పు చేశాను. ఆ తప్పు చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఇవి నెరవేర్చబడుతున్నాయి. నేను ఎవ్వరికీ తెలియకుండా తప్పు చేశాను. అందరూ చూస్తూ ఉండగానే తప్పు చేసేస్తాను. ఫలితం మాత్రం ఉంటుంది. వాడుకుంటాడు దేవుడు, మరలా వాడుకుంటాడు, బలంగా వాడుకుంటాడు, గొప్పగా వాడుకుంటాడు. పశ్చాత్తాపము కలిగింది కాబట్టి. అందుకే దావీదు గురించి దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు. ఒక బత్షెబ విషయంలో తప్ప నా హృదయానుసారుడు. ఇక దావీదు జీవితంలో రాజు అయ్యాడు. ఇప్పుడు వరకు మనం ఏం చదువుకున్నాం? సౌలు చనిపోయేంత వరకే వాక్యం తెలుసుకున్నాం. తర్వాత సెకండ్ పార్ట్ ఉంది. దావీదు రాజు అయిన తర్వాత, బత్షెబతో పాపం చేసిన తర్వాత, ఆ బత్షెబ భర్త అయిన ఊరియాను చంపిన తర్వాత మరొక చరిత్ర. ఇంతకంటే భయంకరమైన శ్రమల తర్వాత. అప్పటి వరకు దేవుడు తోడుగా ఉన్నాడు, తర్వాత కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. కానీ రాజు కాకముందు పడిన శ్రమలకి, రాజు అయిన తర్వాత పడిన శ్రమలకి చాలా వ్యత్యాసం ఉంది. దేవుడు వాడుకున్నాడా? ముందు వాడుకున్నాడు, తర్వాత వాడుకున్నాడు. పశ్చాత్తాపము కలిగి ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా ఒక వ్యక్తిని వాడుకుంటాడు. ఎంత వాడుకుంటాడంటే పాపము మరిచిపోయేంత. మనమే అంటాం, ఒకప్పుడు ఉన్నాలేరా, ఇప్పుడు వాడు ఏమంటాం? ఒకప్పుడు చేశాడేమో, కానీ ఇప్పుడు చూడు దేవుడు వాడిని వాడుకుంటున్నారు. మర్చిపోతారు ప్రజలు. దేవుడు అంతగా వాడుకోవటానికి సమర్థుడు. కానీ దానికి సంబంధించినటువంటి ప్రతిఫలాన్ని మాత్రం మనం అనుభవించక తప్పదు. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నాడంటే, దేవుడు ఆయన వైపు మనం చూడాలి. దావీదు చూశాడు. ఎప్పటి వరకు చూశాడు? రాజు అయ్యేంత వరకు చూశాడు. అయితే రాజు అయిన తర్వాత దేవుని వైపు చూడటం మానేసి ఆడళ్ళ వైపు చూడడం మొదలుపెట్టాడు. అయిపోయింది, జీవితం తిరగబడిపోయింది. మనము దేవుని వైపే చూడాలి. ఆమేన్. కష్టం వచ్చిందా, శ్రమ వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, కొరత వచ్చిందా, బాధ కలిగిందా, బాధలోను, కష్టంలోను, ఇబ్బందిలోను దేవుని వైపు మనం చూస్తే ఆ బాధ నుండి, ఆ ఇబ్బంది నుండి తప్పించుకునే ఆలోచన దేవుడు పుట్టించి మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వైపు చూడొద్దు, దేని వైపు చూడొద్దు, దేవుని వైపు మాత్రమే చూద్దాం. అప్పుడు ఏ బాధ అయినా, ఏ కష్టమైనా మనము ఓడిపోయి సిగ్గుతో తలదించుకునేటువంటి. తర్వాత దావీదు ఎన్నిసార్లు సిగ్గుతో తలదించుకున్నాడు. దావీదుకు తెలుసు, అది కొడుకులకు తెలియదు. ఏంట్రా ఇంట్లో ఇంత గొడవ, ఏంటి ఇంట్లో ఇంత అసమాధానం, ఒకరంటే ఒకరికి సరిపోవట్లేదు. అన్నయ్య అంతగా అవసరమైతే తండ్రిని అడగన్నయ్య, నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అంటే లేలే. అప్పట్లో బహుభార్యత్వం ఉండింది. అప్పట్లో ఈ అక్క చెల్లి ఇవంతా ఏం లేదు. నచ్చితే పెళ్లి చేసుకోవడమే. అడుగంటే కూడా వినలే. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే దావీదుకు ఒక్కనికే తెలుసు. తన కొడుకు తన కూతురుతో తప్పు చేసినప్పుడు తల దించుకున్న వాళ్ళు ఎవరు? దావీదే. సింహాసనం మీద కూర్చొని తల దించుకొని, అందరూ చూస్తూ ఉండగా తన భార్యలతో ఒకడు, అందరూ చూస్తూ ఉండగా మేడ మీద తన భార్యలతో ఒకడు పాపం చేస్తూ ఉన్నప్పుడు, అందరూ చూస్తూ ఉండగా ఎంత అవమానం. తన భార్యలతో వేరొకడు పాపం చేస్తున్నాడు, పైన వ్యభిచారం చేస్తూ ఉన్నాడు, వేరొకడు శయనిస్తూ ఉన్నాడు. రహస్యంగా కాదు, కానీ దావీదు మాత్రం బత్షెబతో ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా చేశాడు. కానీ దావీదు భార్యలతో అందరూ చూస్తుండగానే ఒకడు శయనిస్తుంటే అది ఎంత అవమానకరంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? దావీదు దేవుని వైపు చూడటం మానేశాడు.
దేవుని వైపు చూస్తూ ఉన్నవాడైతే బత్షెబ వైపు చూసి ఉండేవాడు కానే కాదు. దేవుని వైపు చూసేవాడు వాని ఆలోచనలు, వాని విధానం వేరు. దేవుని వైపు చూసే చూపు మళ్లించుకున్నాడంటే ఇక లోకం వైపు, డబ్బు వైపు, పదవుల వైపు, ఇక పేరు వైపు, స్త్రీల వైపు, ఇక పాపం వైపు చూస్తాడు. ఇక దీని వైపు మనం ఎప్పుడైతే చూడటం మొదలు పెడతామో ఇక ఎవరికి తెలియకపోయినా లోపల మనం ఎన్నిసార్లు సిగ్గుపడాల్సి వస్తుందో, లోపల ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో వచ్చి నేను ఎందుకు ఇట్లా చూస్తున్నా, నేను ఎందుకు ఇట్లా చేస్తున్నా, నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అని నీ భార్యకు తెలియదు, భర్తకు తెలియదు, పిల్లలకు తెలియదు, ఎవరికి తెలియదు. కానీ దావీదుకు ఒక్కనికే తెలుసు ఎన్నిసార్లు సిగ్గుతో తలదించుకున్నాడు. ప్రభు ఏమంటున్నాడంటే, నా వైపు చూస్తే మిమ్మల్ని ఎప్పుడు కూడా సిగ్గుతో తలదించుకునే స్థితికి తీసుకొని రాను. నా వైపు చూడకుండా మీరు దేని వైపు చూసినా, ఎవరి వైపు చూసినా ఒకరోజు సిగ్గుపడక తప్పదు. ఆలోచన చేసుకొని ప్రార్థన చేసుకుందాం.